మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రామాయంపేట సిఐ వెంకట రాజాగౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారం రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులు, కుంటలు పూర్తిగా నిండి అలుగులు పారుతున్నాయని, చెరువుల వద్దకు వెళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సెల్ఫీల పేరిట అజాగ్రత్త వహిస్తే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని సూచించారు. అదేవిధంగా వినాయక మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులు తప్పనిసరిగా ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాలని సూచించారు. కాబట్టి ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు. అదే సమయంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పదలుచుకుని ఏంటంటే, ఈ వినాయక చవితి పండుగ ఉంది కాబట్టి మండపాలు ఏర్పాటు చేసుకునే దగ్గర కరెంటు స్తంభాలు, కరెంటు వైర్లు లేకుండా జాగ్రత్త పడాలి. ప్రజలందరూ కూడా ఎవరైతే మండపాలు ఏర్పాటు చేసుకుంటారో, ఎవరైతే వినాయక విగ్రహాలని ఇన్స్టాల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఒక ఆన్లైన్ యాప్ ఉంది. అది అన్ని విలేజ్కి కూడా పంపించడం జరిగింది. దానిలో ఆన్లైన్లో అప్లై చేయాలి. అప్లై చేయడం అంటే ఇది సమాచారం ఇవ్వడం. అది ఇక్కడిక్కడ వినాయకులు ఉన్నారు, మాకు ఇక్కడ ఎన్ని వినాయకులు ఉన్నాయని తెలవడం కోసం, సమాచారం కోసం అందరూ కూడా సమాచారం ఇవ్వాలి. ఆ యాప్ ఎవరి దగ్గర లేకపోతే కనుక పోలీస్ స్టేషన్ని సంప్రదించినట్టయితే యాప్ కూడా మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది. అదే సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకుంటాం మేము. అదే మాకు కోఆపరేట్ చేసే బాధ్యత కూడా ప్రజలపైన ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఈ చెరువుల దగ్గర ఎక్కువ వాటర్ ఉన్న దగ్గరికి కూడా పోకుండా ఉండాలని చెప్పేసి, వాటర్ ఫ్లోయింగ్ ఉన్న దగ్గరికి పోకుండా ఉండాలని చెప్పేసి ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.